హలో ఎవ్రీవన్, ఈరోజు చికెన్ కర్రీ. దానికి కాను ఫస్ట్ చికెన్ మంచిగా లెగ్ పీసెస్ వాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఆనియన్ స్మాల్గా కట్ చేసి, మిర్చి, కొత్తిమీర, పుదీనా కూడా సన్నగా చాప్ చేసి పెట్టుకున్నా, బిర్యానీ ఆకు, పసుపు, గరం మసాలా, జీలకర్ర మెంతుల పొడి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫస్ట్ ఇవి వేద్దాం. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేస్తున్నా. సరిపడంత ఆయిల్ వేసేసి, ఇప్పుడు ఆయిల్ వేగిన తర్వాత ఫస్ట్ మిర్చి వేయాలి, మంచి ఫ్లేవర్ ఉంటుంది. తర్వాత కొత్తిమీర, పుదీనా చాప్ పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ ఆకు కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ పసుపు, ఉప్పు, గరం మసాలా, జీలకర్ర మెంతుల పొడి ఇవి ఫస్ట్ మంచిగా ఇవి వేస్తే ఆనియన్స్ మంచిగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఇది ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఇది ఫ్రై అయ్యింది. ఇంకా దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ 1 పేస్ట్ వేసేసి ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు దీంట్లోనే కారం, ధనియాల పొడి, పెప్పర్ పొడి, బ్లాక్ పెప్పర్ ఇది కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లోనే ఇలా కారం వేస్తే కలర్ మంచిగా వస్తుంది చికెన్. ఇది మంచిగా ఫ్రై అయినాక చికెన్ వేసుకోవాలి. అది మొత్తం ఫ్రై అయింది. ఇప్పుడు ఈ లెగ్ పీసెస్ వేసుకున్నాం. లెగ్ పీసెస్ వేసుకొని ఫ్రై చేసుకున్నాం. ఇలా లెగ్ పీసెస్ వేసుకొని ఇప్పుడు మనం ఫస్ట్ చేసుకున్న మసాలాకి మొత్తం మంచి కలిపేలా కలుపుకోవాలి. ఇంక ఇప్పుడు వాటర్ పోసుకుందాం ఫ్రై అయినాక. ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వాటర్ పోసుకుందాము పీసెస్ మునిగేంత వరకు. విజిల్స్ వచ్చేసాయి, ఇంకా ఆఫ్ చేస్తున్నాను. పక్కన రైస్ పెట్టాను. రైస్లో కొద్దిగా సాయిజీరా, సాల్ట్, నూనె వేస్తే ఏంటంటే కొద్దిగా చికెన్కి ఫ్లేవర్డ్గా ఉంటుంది, మంచి డైజెషన్ కూడా ఉంటుంది. ఓకే, ఇప్పుడు కర్రీ చూద్దాం. నెక్స్ట్ పేపర్ వేసుకోవడం వల్ల ఇదంతా డర్టీ అవ్వకుండా ఉంటుంది. ఇది ఒకటి తీసేసుకొని క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. విజిల్ తీసేసిన అంతా ఉడికింది. ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయి. కొద్దిగా ఉప్పు వేసుకున్నాను మళ్ళీ, అంతే. ఇంకా ఆయిల్ వచ్చేసింది. కర్రీ ఈజ్ రెడీ టు సర్వ్. ఎమ్మీ చికెన్ కర్రీ. థ్యాంక్ యూ.